ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ పచ్చడి ఎలా పెట్టాలో నేర్చుకుందాం. చాలా సింపుల్ రెసిపీ ఇది. 700 గ్రాములు చికెన్, బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. మంచిగా 3 సార్లు వాష్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. బోన్లెస్ చికెన్ని మంచిగా 3 సార్లు కడుక్కొని తర్వాత వేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. గ్యాస్ వెలిగించుకొని మనం ఇందాక మిక్స్ చేసుకుందాం కదా, దాన్ని మంచిగా 15 నిమిషాల వరకు నాకు టైం పట్టింది. ఈ విధంగా వాటర్ మొత్తం పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చికెన్లో ఉన్న వాటరే మొత్తం ఇంకిపోవాలి. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా వేరే బౌల్లో తీసుకొని మళ్ళీ ఒక గ్యాస్ వెలిగించుకొని మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. నేనైతే 700 గ్రాముల చికెన్కి 1/2 కేజీ ఆయిల్ అనేది వేస్తున్నాను. 500 గ్రాములు ఆయిల్ వేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత 50% హీట్ అయిన తర్వాత చికెన్ మొత్తం వేసేయాలి. మనం ఇందాక ఉడికించుకున్న చికెన్ మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం దానికి టైం పడుతుంది. 20 నిమిషాల వరకు చికెన్ టైం పట్టింది. నేనైతే ఒక బౌల్ పెట్టుకొని మనం గరం మసాలా తయారు చేసుకుందాం. ఇప్పుడు ఎండిమిరపకాయలు 7 పీసులు ఎండిమిరపకాయలు వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాలు వేసుకోవాలి. 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. 2 స్టార్ పూలు వేసుకోవాలి. 2 బిగ్ ఇలాచీ వేసుకోవాలి. 7 లవంగాలు వేసుకోవాలి. 7 ఇలాచీలు వేసుకోవాలి. 3 దాల్చిన చెక్క వేసుకోవాలి. ఈ విధంగా మంచిగా మనం చటపటలాడే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మసాలాని మాడిపోకూడదు. ఈ విధంగా ఒక బౌల్లో తీసుకొని మనం ఇప్పుడు దీన్ని చల్లార్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అల్లం వెల్లిపాయల పేస్ట్ పట్టుకోవాలి. ఫ్రెష్ 180 గ్రాముల అల్లం తీసుకోవాలి. 80 గ్రాముల ఎల్లిపాయలు తీసుకోవాలి. ఎల్లిపాయలు తీసుకొని ఈ విధంగా కొంచెం లైట్గా వాటర్ పోసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అల్లాన్ని పేస్ట్ చేసుకోండి. ఈ విధంగా అల్లం ఎంత ఫ్రెష్ ఉంటే అంత మంచిగా వస్తుంది మనకు చికెన్ పచ్చడి. అల్లం వెల్లిపాయల పేస్ట్ పక్కన పెట్టుకుందాం. ఇందాక మనం గరం మసాలా పట్టుకున్నాం కదా, చల్లారుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇంకో బౌల్లో మనం వేసుకొని పక్కన పెట్టుకుందాం. ఈ విధంగా పక్కకు పెట్టేసిన తర్వాత మన చికెన్ అనేది ఫ్రై అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ విధంగా గోల్డెన్ కలర్లా వచ్చినప్పుడు మనం చికెన్ అనేది తీసేయాలి, లేకపోతే గట్టి పడిపోతుంది. చికెన్ ఈ విధంగా గోల్డెన్ కలర్లో వచ్చినప్పుడు మనం ఒక బౌల్లో తీసుకోవాలి. మొత్తం చికెన్ని ఈ విధంగా ఒక బౌల్లో తీసుకొని ఇందాక మనం మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని అదే ఆయిల్లో అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకోవాలి. మనం ఇందాక పేస్ట్ పట్టుకున్నాం కదా, ఫ్రెష్ అల్లం వెల్లిపాయల పేస్ట్ వేసుకుందాం. ఈ విధంగా కలుపుతూ ఉండాలి. అల్లం వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వాసన పోయే వరకు ఫ్రై చేసుకుంటేనే మంచిగా ఉంటుంది మనం చికెను. ఈ విధంగా అల్లం వాసన పోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి. నేను స్వస్తిక్ కారం అనేది వాడుతున్నాను. 100 గ్రాముల స్వస్తిక్ కారం అనేది వాడుతున్నాను. ఫ్రెండ్స్, ఈ విధంగా కారం పొడి అనేది వేసుకోవాలి. 100 గ్రాముల కారం పొడి, 80 గ్రాముల సాల్ట్ వేసుకోవాలి. ఇందాక మనం సాల్ట్ వేసినాం, ఈ సాల్ట్ సరిపోతుంది. గరం మసాలా మొత్తం వేసేయాలి. వేసుకొని గ్యాసు స్లో పెట్టి మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం పీసులు పట్టేటట్టు ఫ్రై చేసుకుందాం మనం. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత బంద్ చేసేయాలి. గ్యాస్ని బంద్ చేసి ఇంకో బౌల్లో వేసుకోవాలి. చికెన్ పిక్కల్స్ని ఈ విధంగా ఒక బౌల్లో వేసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత 3 పెద్ద పెద్ద నిమ్మకాయలు కోసుకొని వాటర్ తీసుకోవాలి. నిమ్మకాయల నీళ్ళు అనేది తీసుకుందాం. ఇప్పుడు మనం చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ తీసుకున్న తర్వాత చికెన్ చల్లారిన తర్వాతనే నిమ్మకాయల వాటర్ అనేది వేసుకోవాలి. మంచిగా వేసుకొని మిక్స్ చేసుకోండి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా చిక్కగా అవుతుంది మనకు చికెన్ పచ్చడి అనేది. ఈ విధంగా మనం ఒక జాడీలో మాత్రం వేసుకోండి చికెన్ పచ్చడిని. మినిమం 3 నెలల వరకు నిల్వ ఉంటుంది చికెన్ పచ్చడి.
మీరు ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా ట్రై చేసినా చికెన్ పచ్చడిని పక్కా ట్రై చేయండి.